శుభము తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు చెప్పిన అన్నయ్య గారు కావచ్చు, పెద్దలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చెప్పిన విషయాలన్నిటిని బట్టి ఆనందపడుతూ సంతోషపడుతూ 2006 సభలలో ఆరంభమైన నా సువార్త 2007 దగ్గరికి వచ్చేటప్పటికి సంతోషం లేదు, ఆనందం లేదు. బాధలు, కష్టాలు, వెలివేతలు, తండ్రి కోల్పోయే బాధ. దేవుని పక్షాన నిలబడిన నేను సువార్త కొరకు కేవలం క్రీస్తుని ప్రకటన చేయాలి, లోకానికి తెలియపరచాలి. 5 సంవత్సరాలు లోకములో శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని క్రీస్తులోనికి వచ్చిన నేను 2006 దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మనస్సులో ఆనందం, నేను నమ్మిన, నేను విశ్వసించిన క్రీస్తును బట్టి ఒక సంతోషాన్ని నేను చూశాను. 5 సంవత్సరాలు నేను లోకంలో ఉన్న సంఘాల్లో ఉంటే అక్కడ ఒక మాట నన్ను తొలిచివేసేది. అది ఎప్పుడు నేను చెప్పుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యములు అన్న పదాన్ని నేను చదివాను. బైబిల్ బాగా చదువుతాను, ఇప్పటికి చదువుతాను, అప్పటికి చదువుతాను, ఎప్పుడు బైబిల్ అంటే బాగా చదువుతానండి. ఎందుకంటే ఒక ఆమె దాన్ని ఏమంటారు, దాన్ని ఓంకారం అని సంబంధించింది. ఒక హిందువుల్లోనే ఒక పూజ చేసేటువంటి కార్యక్రమం, గురువు గారని, బ్రహ్మం గారని, బ్రహ్మ మఠమని చెప్పుకునేటువంటి ఒక పెద్ద ఆవిడ నన్ను ఒక ప్రశ్న వేసింది. బైబిలు ఏముంది గొప్ప, బైబిల్లో ఏముంది గొప్ప, ఆదికాండం 1వ అధ్యాయం అంతా గజిబిజి గందరగోళంగా ఉంది, ఏముంది బైబిల్లో గొప్పతనం ఉంది. ఒక పెద్దగా గురువుగా ఉన్న ఆమె బైబిల్ పట్ల 1వ అధ్యాయం చెప్పేటప్పటికి అక్కడి నుంచి చదువుతూ ప్రారంభించాను. అప్పుడు బైబిల్ ఇంత క్రైస్తవ్యం అంటే క్రీస్తుని ఎరగలేదు ఇంకా. ఎలాగంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి క్రైస్తవుడైతే. మనకు అప్పుడిప్పుడు డబ్బు అయిపోతుంది కనుక ఆ డబ్బు విషయంలో నేను వెళ్ళేటప్పుడు బైబిల్ గురించి ఎలా మాట్లాడుతుంది ఏంటి మీ అని బైబిల్ చదువుతున్నప్పుడు ఆది కాండం నుంచి ప్రారంభించి ఇక రోజు చదవటమే. అలా చదువుతున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు వచ్చేవి. ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు దానికి సమాధానం వెతకాలి. సమాధానం ఎవరు చెబుతారు అని బోధకుల్ని గుంటూరు వెళ్ళి అడిగేవాడిని, పెద్దలు అడిగేవాడిని, బోధకుల్ని అడిగేవాడిని. అనేక సందర్భాలు అడుగుతుంటే, ప్రార్థన చేసుకోండి, ఇవి మనకు అవసరం లేదండి, ఇవి ఉంటే మనకి ఇది కాదు, మీరు ప్రార్థన చేసుకోవాలి, మీ అవసరం తీరాలి అని చెప్పేటువంటి మాటలు విన్నానే కానీ ఒక సంపూర్ణమైనటువంటి, ఒక పరిపూర్ణమైనటువంటి మనకు సంబంధించినటువంటి విషయం, మనకి సమాధానం ఎక్కడ రాలేదు. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోదామన్న పదం, మరి ఎందుకు నేను క్రీస్తును నమ్మాలి? ఈ లోకం కానప్పుడు ఎందుకు నేను క్రీస్తును నమ్మాలి అని ఎంతోమందిని అడిగినా సమాధానం రాకపోతే అప్పుడు ఒక ఆయన చెప్పాడు. ఏమని? ఎందుకు నమ్మద్దు అన్నాడు. ఈ జీవితం కాదు, ఈ జీవితం మంద కాదు, మరొక జీవితం ఉంది, దానికోసం నమ్మాలి అని. అశాశ్వతమైన లోకంలో మనం ఉన్నాం. దృశ్యమైనవి కనబడేటువంటి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు చెప్పబడిన మాటను బట్టి దీనికి సమాధానం దొరికినప్పుడు అప్పటి నుంచి బైబిలే సమాధానం చెప్పాలి, మనుష్యులు కాదు, మనుష్యుల మాటలు కాదు అని 2006 దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ నుంచి ఏ ప్రశ్న అయినా
బైబిల్లో ఏ ప్రశ్న అయినా దానికి సమాధానం దొరుకుతూనే అప్పటి నుంచి ఇప్పటి వరకు దొరికిస్తూనే ఉన్నాడు. అందును బట్టి 2006 ఆనందం 2007 వచ్చేటప్పటికి ఏ దేవునైతే నేను ప్రేమించానో, ఏ క్రీస్తునైతే నేను ప్రకటించాలని నిర్ణయించుకున్నానో, అక్కడి నుంచి కష్టాలు ఆరంభమయ్యాయి, వెలివేత ఆరంభమైంది, శోధనలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ అలవాటైపోయాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, నా వివాహమును గురించినటువంటి సందర్భాలలో పెద్దలు చెప్పినటువంటి వాటిలలో ఆకతాయితనంగా నా పెళ్లి జరగలేదు. ఆకతాయితనంగానో, అనాలోచనతనంగానో, ఆవేశపూరితంగానో జరిగింది కాదు. అందుకే ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు అన్నది ఆ ట్రాక్లోనికి వెళ్ళొద్దు అని చెప్తాను నేను. ఇక్కడ బండాన్న గారు చెబుతూ ఇక్కడ కూర్చున్న పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు అని చెప్తున్నప్పుడు ఇక్కడ కూర్చున్న పిల్లల దగ్గర నుంచి నేర్పించాలనుకుంటాను. తల్లిదండ్రులకు లోబడి ఉండేటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఇష్టాన్ని నెరవేర్చేటువంటి పిల్లలు, మనం ఆ దేవుని కళను నెరవేర్చేటువంటి వారుగా మనం ఉండాలి అని నేర్పిస్తూ పెద్దవాళ్ళు కావాలని, ఆ పెద్దవాళ్ళు ఒక ప్రయోజకులుగా కావాలి అన్న తలంపుతో నా ప్రేమ, నా విషయాలు అవి లోకంలో నేను ఉన్నాను. లోకములో ఉన్నప్పుడు జరిగింది. కానీ ఆ లోకములో ఉన్న ఏదో చేసేసుకుందాం పెళ్ళి అనేది కాదు. 10 సంవత్సరాలు దేవుని యొక్క ఆలోచన కలిగినటువంటి వాడుగా జరిగినటువంటి వివాహం. ప్రియమైన దేవుని పిల్లలారా, నాలాంటి కష్టం, నాలాంటి బాధ, నాలాంటి అవమానం ఏ కుటుంబానికి ఉండకూడదు. ఏ తల్లికి, ఏ తండ్రికి కడుపు కోత అనేది ఉండకూడదు. ఏ కుమారుడు బాధపడకూడదు, ఏ కుమార్తె బాధపడకూడదు, అవమానపరచబడకూడదు అనేటువంటి తపనతో ఎవరైనా లవ్ చేసుకుంటున్నారు అంటే, ఎవరైనా తప్పు చేస్తున్నారంటే వాళ్ళ ఇంటి వరకు వెళ్ళొచ్చినటువంటి వాడిని నేను. ఎక్కడికైనా వాళ్ళ గురించి ఆలోచించినటువంటి వాడిని. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు, మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళు బాధపడితే మనం బాధపడాలి. తల్లిదండ్రులు బాధపడతారు, అవసరమైతే తల్లిదండ్రులు కలుపుకుంటారు, తర్వాత వాళ్ళు అనుభవిస్తారు. ఈరోజు ప్రేమ పెళ్ళిళ్ళు చూడండి. ప్రేమ పెళ్ళిళ్ళు అనేటప్పటికి ఎలా ఉంటున్నాయి చెప్పండి. పెళ్ళిళ్ళే జతపరిచినటువంటి పెళ్ళిళ్ళే, పెద్దల జతపరిచినటువంటి పెళ్ళిళ్ళే పెటాకులు అయిపోతుంటే ఇక ప్రేమ పెళ్ళిళ్ళు ఎలా నిలుస్తాయి? మా అన్నయ్య కూర్చోబెట్టి నాకు క్లాస్ చెప్పాడు. పెళ్లి కాక ముందు నువ్వు కూర్చోబెట్టి నాకు క్లాస్ చెప్పాడు. అప్పుడు ఆలోచనలో పడ్డాను నేను. అలా ఆలోచన పడినప్పుడు అలాంటిది పడకూడదు, అలాంటి బాధలు పడకూడదు, విడిపోకూడదు. విడిపోతే పరిస్థితి ఏంటి? నేను క్రైస్తవుడను, మనం క్రైస్తవులం, మనమంతా క్రైస్తవులు కనుక ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలి? మనం క్రీస్తుని ఫాలో అవ్వాలి. విడిపోవడానికి ప్రేమించుకోవడం, విడిపోవడానికి పెళ్లి చేసుకోవడం ఇది కాదు దేవుడు చెప్పింది. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఎరిగిన వారుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా తెలుసుకున్నటువంటి వారము గనుక ఆ ప్రణాళిక బద్ధతగా పిల్లల్ని పెంచుకోవాలి అనేటువంటి తపన. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైపోతారో ఆకర్షణే కదండి ఈరోజు. ఆకర్షణ చూచి ఆకర్షణ. నీ ముక్కు, నీ కన్ను, నీ జుట్టు, నీ హైటు, నీ వెయిటు, ఇది చూసి తర్వాత వెనకాల ఉన్నటువంటి బ్యాక్ బ్యాలెన్స్ చూసుకొని, ఇవి చూసుకుని, వాటిని చూసుకొని, లోకాన్ని చూసుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటే రేపు వాటిలో దెబ్బతింటే ఏంటి పరిస్థితి? ఏమైపోతారు అన్న దాని మీద నా జీవితంలో ఇప్పటి వరకు 1 సంవత్సర క్రితం వరకు ప్రేమ పెళ్ళిళ్ళు అనేటప్పటికీ భయపడిపోయేవాడిని, హెచ్చరించేవాడిని, అన్నీ చేసేటువంటి వాడిని. నేను చెయ్యను అనేటువంటి దాని మీద కొంతమంది తల్లులు బాధపడ్డారు, తండ్రులు బాధపడ్డారు, కుటుంబాలు బాధపడ్డాయి. అంతేగాని అతను ఎందుకు అంటున్నాడు, ఒక సేవకుడు ఎందుకు అంటున్నాడు అని ప్రతి తల్లి ఆలోచించుకోవాలి. మీరంతా ఒక కాపరి మిమ్మల్ని ఎందుకు అంటున్నాడంటే, నాకు తెలిసినంత మీకు తెలియదు. తల్లిదండ్రులుగా మీ కూతురు గురించి కానీ, మీ కుమారుడు గురించి కానీ
చేసిన ఆ పరిస్థితిని బట్టి మీకు తెలియనటువంటి సందర్భాలు నాకు తెలుస్తాయి. అప్పుడు ఒక కాపరి నుంచి ఒక మాట హెచ్చరిక. బండానే గారు ఒక మాట అనేవారు నన్ను, ఎప్పుడు సంఘాన్ని అందరినీ చెప్పేవారు, దేవుడికైనా భయపడరేమో కానీ అమ్మా చిన్నబాబు గారు భయపడతారు అనే దాని మీద నేను చాలా అతిశయపడిపోయి అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి తంతాను నేను నన్ను కిందకి. ఏనా అందరూ ఒకరని కాదు, ఎందుకంటే అంత బాధ్యత ఉండాలి. నిజమే, అలాగే ఉండాలండి. ఎందుకంటే ఆ విషయాలు తెలిసి చెబితే నమ్మరు, చెబితే ఏమైపోతారు. హెచ్చరిస్తే ఒకవేళ తెలిస్తే ఒకవేళ వచ్చి అడుగుతారేమో, నన్ను తెలుసుకుంటాను అడుగుతారేమో, ఒకవేళ ఏంటని అడుగుతారు, ఇలా ఎందుకన్నారు, నన్ను ఎందుకన్నారు, ఏంటి కారణం అని అడుగుతారు అనుకుని ఎవరు అడగలేదండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. మీరు లవ్ చేసుకుని లవ్ మ్యారేజ్ ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయండి. ప్రసన్న బాబు నా మీద క్లాసిఫికేట్ స్త్రీల మధ్యన అందరి మధ్యన ఏంటంటే బాబు మీరు టెర్రరిస్టులే తయారేంటి, లవ్ మ్యారేజ్ చేసుకుని ఎంకరేజ్ చేయట్లేదంటే మీ గురించి పెద్ద కంప్లైంట్ ఉంది మీ మీద అన్నారు. లవ్ మ్యారేజ్ అయితే నేను కంప్లైంట్, నేను పెళ్లి చేయరట మీది ఇక్కడ పోయేగలం అని అడిగాడు నన్ను. ఇక్కడే మా గదిలో అందరూ లేడీస్ ఉన్నారు కదమ్మా. ఒక టెర్రరిస్ట్ ఉగ్రవాదులు తయారైపోయాడు నువ్వు అని. దెబ్బతిన్న తర్వాత తెలిసింది మనకెందుకులే అని. కానీ అనుకున్నా, కానీ ఒకటే బాధ, ఒకటే భయం అండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ని చూశాను, చాలామంది నా స్నేహితులను ఇరుగు పొరుగులు చూశాను. 3 నాళ్ళ ముచ్చట ఎందుకు అయిపోవాలి మన పిల్లలు. ఎందుకంటే ఈరోజు మన క్రైస్తవులుగా దేవుడు నేర్పించిన వాక్య ప్రకారంగా చూస్తున్నప్పుడు ఏమని చెబుతుందో ఒక్కసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో యేసు మాట దగ్గర యేసుక్రీస్తు వారి బోధ దగ్గర నుంచి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారి బోధను చూస్తున్నప్పుడు ఆది నుండి దేవుడు అన్నాడు చూడండి. ఆదిను సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం ఉందని చెప్పిననియు మీరు చదవలేదా అన్నాడు చూడండి. ఏమంటాడట, ఆయన సృజించినవాడు. ఈరోజు ఒక బంధం ఏర్పరచబడుతున్న బంధం. ఈరోజు మా బంధం గురించి చెప్పుకోవాలి అంటే, నా భార్య గురించి చెప్పుకోవాలంటే సాటి అయిన సహకారం, అంతే కదా. దేవుడు చెప్తున్నాడు, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండకూడదు, సాటి అయిన సహాయం ఇవ్వాలి, భార్యనివ్వాలి అన్నప్పుడు ఏ భార్యనివ్వాలి, ఎలాంటి భార్యనివ్వాలి? సాటి అయిన సహకారి కలిగినటువంటి భార్యను సృజించేటువంటి వాడుగా ఆది నుండి సృజించిన వాడు, ఆది నుండి పురుషునిగాను స్త్రీనిగాను సృజించిన ఆ సృజింపబడిన దాన్ని బట్టి ఒక స్త్రీ పురుషుల జతపరిచేటువంటి వివాహ బంధాన్ని ఏర్పరచుకుని, వివాహం అన్ని విషయములకు అనబైనది, పానుపు నిష్కళంకమైనది చెబుతూ తన పిల్లలు నిద్రించుచుండగా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నటువంటి మాటను బట్టి కుమారులు కుమార్తెలు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యమని చెప్పి, వారిని బలవంతుని చేతిలో బాణాలుగా పెంచాలని చెప్పి, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు బోధలను శిక్షణలను పెంచండి అని చెప్పి ఎన్నో హెచ్చరికలు చెబుతూ, ఎక్కడి నుంచి జతపరిచిన వాడు, ఆది నుండి జతపరిచినటువంటి వాడు స్త్రీనిగాను పురుషునిగాను జతపరిచి, ఆ జతపరిచినటువంటి బంధాన్ని ఐక్యపరిచినటువంటి ఆయన ఎన్ని బాధ్యతలు ఇచ్చాడు, ఎన్ని బాధ్యతలు మన మీద పెట్టాడు. అందుకే ఆది నుండి నన్ను సృజించిన వాడు నా తండ్రిని, ఆది నుండి నాకు సాటి అయిన సహకారిగా సృజించినటువంటి నా భార్య అని, నాకు ఇచ్చినటువంటి ఈ కుటుంబం అనుకుని దేవుడు అనుగ్రహించిన ఈ బంధం, సాటి అయిన సహకారిగా ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎన్ని వచ్చినా నా భార్య నిజంగా చెప్పాలి అంటే, సంఘం ద్వారా సంఘ ప్రకారం చెప్పాలి అంటే, నిజంగా ఏడుస్తుంది అంటే నిజమేనండి. నన్ను కట్టుకున్న దగ్గర నుంచి ఏ రోజు ఆమెకి సుఖం లేదండి. నన్ను కట్టుకున్న నాటి నుండి, తన ఇంటిలో నుంచి, పుట్టినింటిలో నుంచి వచ్చిన నాటి నుండి మెట్టినింటి అనేటువంటి మా ఇంటిలో ఆమెకి సుఖం ఉంది. కానీ సంఘం దగ్గరికి వచ్చిన, నా దగ్గరికి వచ్చిన, నా కుటుంబ పరిస్థితి దగ్గరికి వచ్చిన కష్టాలు, బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులే, అవమానాలే. అది దిగమింగుకొని ఈరోజు తన కళ్ళలో నుంచి వచ్చేటువంటి నీరు. ఎందుకంటే దేవుని పని చేయటం. ఈరోజు 2006 అనేటప్పటికీ అన్నయ్య గారు గుర్తు చేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నప్పుడు ఆ రోజు మా ఆనందం, సంతోషం దేవుని పట్ల, ప్రభు పట్ల నడిపించినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా నేను దేవుని ఎరిగినటువంటి ఆ రోజు 2006లో
వాక్యానికి పట్టబడినటువంటి వాడుగా, ఆ రోజు ఏ ఆలోచన, ఏ మనస్సు అయితే కలిగినటువంటి వాడుగా ఉన్నానో అదే ఆలోచన, అదే మనసు, అదే తపన ఈ రోజు వరకు కూడా, ఏ రోజు ఆరంభమైందో ఈ రోజు వరకు కూడా అది కొనసాగించుకుంటూ ఈ రోజు కూడా తప్పిపోకుండా, విడిచిపెట్టకుండా, దేవుడా నీవే కదా నన్ను ఆకర్షించావు, నీవే కదా ప్రభువా నాకు నీ రక్తం చేత కడిగించావు, ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత. అందుకే నాకు ఇష్టమైనటువంటి పాట అండి. ఈరోజు 26 ఆల్బమ్లో పరిశుద్ధాత్మ గురించి. మన మధ్యన చైతన్య గారు ఉన్నారా? ఏమ్మా ఉన్నారా? బస్సుకి టైం అయిపోయింది, వెళ్ళిపోయారా? ఏమ్మా నిజంగా ఆయన ఎంత ఆనందపడిపోతున్నాడంటే ఆ పాటను గురించి, పరిశుద్ధాత్మ గురించి ఈరోజు ఇంత చక్కగా చూస్తుంటే ఎంత మనసు ఆనందం అయిపోతుందండి. నిజమే, ఆ పాట ఎన్నో వందల సార్లు రోజు వింటానండి రోజును పరిశుద్ధాత్మ గురించి. నిజంగా ఆ నడిపింపు ఆ రోజు 2006లోనే నడిపించిన విధానం, ఈరోజు వ్యక్తులు కాదు మనకి కావాల్సింది వాక్యం. వాక్యం మనకు అర్థమవుతుందా? వాక్యం మనల్ని నడిపిస్తుందా? వాక్యం మనల్ని జాగ్రత్త పరుస్తుందా అనేటువంటి సభలు చూస్తున్నప్పుడు, సభల్లో మాట్లాడేటువంటి, సభల్లో జరిగేటువంటి కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఆత్మీయంగా ఎంత ఎదుగుదలలో మనం తీసుకువెళుతుందో. నిజంగా మన మట్టపర్తి వారి పాలలో జరిగింది. 2 రోజులు స్త్రీలు మన మధ్యన ఉన్నారు, అలిసిపోయి మోకాలు చూడండి ఎలా ఉన్నాయో. 2 రోజుల సభలో పాపమును గురించినటువంటిది, అజితేంద్రియత్వం అనేటువంటి దాని గురించి మాట్లాడిన మాటలు చూస్తున్నప్పుడు భయం, భక్తి, ఆలోచన ఎంత పరిపూర్ణతలోనికి తీసుకువెళ్ళింది, ఎంత గొప్పగా ఆ వాక్యం తీసుకువెళుతుంది. వ్యక్తి కదా అక్కడ చెప్పేది, అక్కడ వాక్యం నేను తీసుకెళ్తున్నటువంటి విధానం చూస్తున్నప్పుడు, ఒక టైటిల్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఆ టైటిల్ మీద వచ్చేటువంటి జ్ఞానం చూస్తున్నప్పుడు ఎంత గొప్ప ప్రసంగం మనం విన్నాం ఆ సంతోష్ గారి ద్వారా. అవినాష్ ఆనందపడిపోతున్నాడు, ఇది పబ్లిక్లో ఎక్కడ చాలా గొప్పగా పెట్టాలన్న ఈ సబ్జెక్ట్ మనం అని. ఎందుకంటే ఎందరెందరో పాపములోనికి కొట్టుకుని పోతూ ఈరోజు ఉన్న ఆ కామ వికారమైనటువంటి చేష్టలు చూస్తున్నప్పుడు చాలాసార్లు నేను కానీ మీరు కానీ మనం అందరం కానీ వాక్యాలు చదివి ఉంటాం. కానీ అది ఎప్పుడు బయలుపరచబడుతుందో, ఎప్పుడు తెలియపరచబడుతున్నటువంటి దాన్ని చూస్తున్నప్పుడు ఒక ఉపదేశ క్రమం అని వ్రాసాడు. నిజంగా వాక్యం చదివి ఈరోజు నేను పాఠం చెప్పాలి, ఈరోజు ఏం చెప్పాలి దేవా అని అనుకున్నప్పుడు ఒకటి మాత్రం చూపించాడండి దేవుడు. ఉపదేశ క్రమము అన్న పదాన్ని చూసేటప్పటికీ ఒక క్రమ పద్ధతిగా, ఆ క్రమముగా మనం వింటూ తెలుసుకుంటున్నప్పుడు నీవు మరణము నుంచి జీవములోనికి ఎలా దాటిపోతావో, మరణములోంచి ఎలా తప్పించుకుని వెళ్ళినప్పుడు ఆ మరణం, నువ్వు చేసేటువంటి క్రియలు మరణమైతే ఆ మరణం నుంచి తప్పించుకున్న తర్వాత ఆ క్రియలు నువ్వు చూస్తున్నప్పుడు సిగ్గుపడిపడుతుంది అన్న పదాన్ని చూసేటప్పటికీ, ఎప్పుడైతే ఆ పదం చూసేటప్పటికీ తెలుసుకున్నా అది ఓపెన్ అయినటువంటి సమయం, ఆ ఓపెన్ అయినటువంటి సమయాన్ని చూసేటప్పటికి, మనం ఇచ్చేటువంటి వాక్యాన్ని చూసేటప్పటికి ఎంత ఆనందం, ఎంత ఆదరణ, ఎంత గొప్ప జ్ఞానం మన హృదయంలో దేవుడు పెడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు బోధలో కానీ, యేసు నేర్పించిన జ్ఞానంలో కానీ, మనం నేర్చుకున్నటువంటి జ్ఞానంలో కానీ దేవుడు ఎంత ప్రేమించాడు మనలను, ఎంత ప్రేమించి, ఎంత కృప చూపించి, ఎంత కాపుదలు ఇచ్చి, ఈరోజు నాకు ఎంత ధైర్యం అంటేనండి, బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతోమంది మత ఛాందసవాదులు ఉంటారు, ఎంతోమంది వ్యతిరేకులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసేటప్పటికి ఒళ్ళు చెలించిపోతుంది, రగిలిపోతుంటుంది, బాధ అనిపిస్తుంటుంది. అలా ఎన్నో అంశాలు తర్కన చేసుకుంటూ, బైబిల్ దగ్గరికి వెళ్తూ, బైబిల్ నేర్చుకుంటూ, బైబిల్ చూస్తుంటుంటే, చెప్పుకుంటుంటే, మనం నేర్చుకుంటుంటే, మన దీని గురించి పరిశీలన చేసి క్లాసులు చెప్పుకుంటుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే, వాడికి ఎందుకు తెలియలేదు, వాళ్ళకి ఎందుకు తెలియలేదు, వాళ్ళు ఎందుకు తెలుసుకోలేదు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయేటప్పటికీ మనకెందుకు తెలియపరుస్తున్నాడు, ఆయన కార్యము మనలో చేయించుకోవాలనుకుంటున్నాడు. అందుకే పట్టుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే ఒక ప్రాంతం కాదు, ఒక ప్రదేశం కాదు, అనేక ప్రాంతాలకు వెళుతూ అనేక ఆత్మలు రక్షించేటువంటి విషయంలో ఒక బాధ్యత కలిగినటువంటి వాళ్ళుగా
ఈరోజు నేను నిలబడ్డాను. అలాగే మీరంతా ఈరోజు నా కుటుంబం, ఈరోజు నా బంధువు ఎవరు లేరు. నా తల్లి లేదు, నా అన్న లేడు, నా అక్క లేదు, నా బావ లేరు, ఎవరికి నేను చెప్పుకోలేదు. ఒక హ్యాపీ హోమ్లో ఫోటోలు పెట్టాము, వాళ్ళు విషయం చెప్పారు, అంతే అయిపోయింది. కానీ ఈరోజు నా భార్య, నేను ఇందాక అవినాష్ గారు వీళ్ళకి చెబుతూ, ఒకళ్ళు లేకపోయినా ఎవరు లేకపోయినా ఇక్కడ ఎవరు లేము. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిలో లేకపోతే ఎవరెవరో చెప్పడం మనమంతా. మనం ఏమైనా చుట్టాల బంధువులు. గంధం రామకృష్ణ మా దగ్గర ఉన్నాడు, గంధం రామకృష్ణే. దేవునిలో రాకమునుపు ఆడెవడో నాకు తెలియదు, నాకెవడో తెలియదు, బంధువే. కానీ మాకు సంబంధాలు లేవు. వాళ్ళు ఈస్టు, నేను వెస్ట్ అన్నట్టు ఉండేవాళ్ళు. వాళ్ళ తూర్పులో ఆయన కాలనీ అయింది, ఊరు మాది. ఎప్పుడైనా మనం కలుసుకున్నా రామకృష్ణ, ఎప్పుడైనా కలుసుకుని అన్నయ్య అని ఏమన్నా మాట్లాడుకున్నావా? కానీ ఇప్పుడు ఎంతమంది, ఎవరెవరో ఎక్కడెక్కడ వాళ్ళం, 50 అయినటువంటి వాళ్ళం. ఈరోజు ఎవరు ఏర్పరిచింది ఇది? మనుషులుగా మనం కలుపుకున్నామా ఏమన్నా? ఏమంటే మనుషులుగా మనం ఏమన్నా జతపరుచుకున్నావా, కలుపుకున్నావా? అందుకే నాకు భయం. అందుకే నేను ఎవరిని కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టిన ఒక్కటే, ఈ ఆత్మీయమైనటువంటి బంధాన్ని పోగొట్టుకోకూడదు. ఇది దేవుడు ఏర్పరిచింది. ఒక స్త్రీగా పురుషుడిగా చేసినటువంటిది, ఆ బంధాన్ని తీసుకొస్తున్నటువంటి దేవుడు. ఆయన సృజించిన వాడు, ఆయన ఆది నుండి స్త్రీగా పురుషునిగా సృజించి ఆయనే కలిపితే ఈరోజు మనమంతా ఎవరం? సంఘం. సంఘం అనగా వధువు సంఘం మనమంతా. వరుడు క్రీస్తు. ఆ క్రీస్తు వరుడుగా, వధువు సంఘముగా చేర్చబడినటువంటి మనమంతా ఎవరో మనం అనేటప్పటికీ ఒక్కొక్కరము ఏర్పరిచి పిలవబడినటువంటి వాళ్ళం. పిలుచుకున్నాడు, ఒక్కొక్కరిని పిలుచుకున్నాడు. ఒక కులమని చెప్పలేదు. ఎవరి సంఘాలు చూడండి ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే, కులపిచ్చి, కులాల సంఘం, కులాల సేవకులు. ఒక చోటకు వెళ్ళాను నేను, అదంతా కూడా ఏరియా పాస్టర్లు అందరూ ఎవరంటే ఆ పాస్టర్లే. ఏమండి, ఒక వీధికి ఒక సంఘం, ఒక కులానికి ఒక సంఘం, ఇలా సంఘాలు కట్టబడినటువంటి వాటిని మనం చూస్తున్నాం. కానీ ఈరోజు నేను ధైర్యంగా గుండెల మీద చెయ్యి పెట్టి చెబుతున్నాను, ఇది దేవుని సంఘం అని. కాదని చెప్పగలరా? ఇది దేవుని సంఘం. ఎలాగండి దేవుని సంఘం అని చెబుతారు? ఇక్కడికి వచ్చిన వారు ఏ కులమో మనకు తెలీదు. ఏమండి మీరు ఎలా వచ్చారు అంటే, వాక్యం కోసం, వాక్యాన్ని నమ్మి, వాక్యాన్ని విశ్వసించి, వెతుకుతూని వచ్చినటువంటి వాళ్ళం. ఒక్కొక్కరు మీరంతా కూడా వాక్యమునికి. ఇవాళ ఉదయం ఒక కుమారుడు ఫోన్ చేశాడండి, అన్నయ్య గారు మీ దగ్గరికి వస్తాం, డిబిడిఎస్ క్లాసులు మాకు స్టార్ట్ చేయాలి, మాకు ఆ క్లాసులు చెప్తారా? వాక్యం కోసం వస్తామండి. ఎక్కడ నాయన? పెనుగొండ అవతల నుంచి వస్తామండి. ఏమండి, ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్క కుటుంబంగా వచ్చినటువంటి మీరందరూ ఈరోజు వాక్యం కోసం వచ్చినటువంటి వాళ్ళ, లేకపోతే నా గురించి వచ్చినటువంటి వాళ్ళ? నా గురించి వస్తే మీరు ఒక్కళ్ళు ఉండరు. నా గురించి వస్తే ఒక్కరు ఉండరు. నా మాట కరుకు, నా మాట చాలా రఫ్గా ఉంటుంది, కానీ నా హృదయం మాత్రం చాలా ప్రేమగా ఉంటుంది. మీరు ఎంత చెప్పండి, ఎంత అనుకోండి, ఎంత ద్వేషించుకోండి, అసలు నేను ఇక్కడ అంటాను, తర్వాత మిమ్మల్ని మీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఇక్కడ అనేసానా, తర్వాత మీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. అవినాష్ అదే అంటూ ఉంటున్నాను, ఎలా ఉంటావా నువ్వు? అంత కోపపడి అంత అని మరలా నువ్వు ఎలా ఉంటావు? నీకు ఎలా ఉండబుద్ధి వేస్తుంది అంటాడు. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుడు ఏర్పరిచింది. ఎందుకంటే అన్నయ్య గారు గుర్తు చేశారు, అకులా ప్రిస్కిల్లా. ఎవరు? అకులా ప్రిస్కిల్లా. వారట డేరాలు కుట్టుకునేటువంటి జాబ్ చేసేటువంటి వాళ్ళు ఇటలీలో ఉన్నారు. పౌలు గారు పరిచయం అయ్యాడు. మరి సమయం లేదు కనుక అది మీకు పై పని చెప్తున్నాను. అలా పౌలు గారు వీళ్ళు జతపరిచి పని చేసుకున్నారు. అలా పని చేసుకుని కొంతకాలం ఉండేటప్పటికి వాక్యం నేర్చుకున్నారు. అలా వాక్యం నేర్చుకున్నటువంటి వారు సహకారిగా మారిపోయారు. అలా సహకారిగా మారిపోయారు, పౌలు గారితో ప్రయాణం అయిపోయారు. అలా ప్రయాణం అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే వాక్యం కోసం వెతుకుతున్నారో వారిని పట్టుకోవడం ప్రారంభించారు, వారిని వెతకడం ప్రారంభించారు,
వారు తీసుకురావడం ప్రారంభించారు, వారు బలపరచడం ప్రారంభించారు. అలా బలపరచబడినటువంటి వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిపోయారంటే ఇంట సంఘం కట్టబడుకుందట. ఇంట సంఘం కట్టేశారట. అందుకే పౌలు గారు ఎవరింటి వద్ద ఉన్న అకుల ప్రిస్కిల్ల ఇంటి వద్ద ఉన్న సంఘమునకును అకుల ప్రిస్కిల్లకును వందనములు చెప్పండి. వారు వందనములు చెప్తున్నారంటే ఎక్కడి నుంచి ప్రారంభమైపోయింది? ఇది జతపరచబడినటువంటి పని దగ్గర నుంచి, లోకములో జీవన పని దగ్గర నుంచి ఆరంభమైంది. విశ్వాసం ఎక్కడి వరకు వెళ్ళిందంటే పౌలుతో ప్రయాణం చేసి ఆఖరికి వెతికి పట్టుకునేటువంటి ప్రయాణంలోకి, పరిచర్యలోనికి సంఘాన్ని కట్టి నిలిచినటువంటి అకుల ప్రిస్కిల్ల జీవితాలుగా మనం ఎందుకు ఉండకూడదు అని నా భార్య నేను 2006 నుంచి వాక్యాన్ని ఎరిగినటువంటి వారముగా మా అత్తయ్య గారు శాంతమ్మ గారు ఇంటి దగ్గర ఆరంభించినప్పుడు నిజంగా సరిత గారు, స్టీవెన్ గారు, మా మామయ్య గారు వీళ్ళందరూ ఆ ఇంటి దగ్గర ప్రారంభించి ఇంట ఆరంభమై మరలా ఇక్కడ స్వస్థలంగా ఆరంభమై ఇంట ఆరంభమైన సంఘం. ఈ సంఘం ఏమని చెప్పుకోవాలి? ఈ సంఘాల గురించి ఏమని చెప్పుకోవాలి? దేవుని సంఘముగా, దేవుడు ఇష్టపడేటువంటి సంఘముగా. అందుకే మర్మమైనటువంటి వాటిని గురించి, వాక్యము గురించి ఆలోచిస్తూ దేవుడు ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు, ఏం చేస్తే పరలోకం నిత్యజీవం అనేటువంటి ఆలోచన రగిలిస్తూ సంఘముగా ఈరోజు ఇంట ఆరంభమైన, ఒకనాడు అకుల ప్రిస్కిల్ల ఇంటి దగ్గర వాళ్ళు ఎటువంటి ఆతిథ్యం ఇచ్చారో, ఎటువంటి ప్రేమ చూపించారో, ఎటువంటి విషయాలు వాళ్ళకి దగ్గర పెట్టుకున్నారో అవన్నీ నేర్చుకున్నాను నేను. ఇంట సంఘం ఉందంటే చాలా కష్టమండి. లోకంలో చూడండి, సంఘాలు ఆదివారం వారం తాళలేసి వెళ్ళిపోతారు. మరలా వారానికి వచ్చేటువంటి వాళ్ళు, లేకపోతే బుధవారం స్త్రీల కూడుకని మరొకటి తీసేటప్పుడు తాళాలు తీసేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇంట ఉన్న సంఘం అయితే ఎప్పుడు తెరచే ఉంటుంది, ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చే ఉంటుంది, ఎప్పుడు ఏది ఉన్నా ఎలా అభివృద్ధి చెందుతూ అనేక మందిని చేర్చుకుంటూ ఉంటుంది. అందుకే ఇంట ఆరంభమైన సంఘం వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అలాగే మనం ఉండాలి. అదే ప్రేమ చూపించాలి, అలాగే మనం నిలిచి ఉండాలి. కనుకని ప్రియమైన దేవుని పిల్లలారు, ఈ రోజు వరకు నన్ను ఉంచాడు దేవుడు. ప్రమాదాలలో నుంచి, ఆపరేషన్ల నుంచి, అన్నిటిలో నుంచి సురక్షితంగా దేవుడు ఉంచాడు అంటే ఆ దేవుని పని అనేటప్పటికీ, దేవుని పరిచర్య అనేటప్పటికీ, దేవుని కార్యం అనేటప్పటికీ నా పని కాదు, నా కాలం, నా సమయం అంత దానికి వినియోగించాలని నేర్పుతాను, నేను చేస్తాను. అందుకే కాలాన్ని, సమయాన్ని, ధనాన్ని, దేహాన్ని నలగొట్టుకుంటూ పౌలు చెప్పిన మాటను బట్టి నా భార్య, నేను ఎప్పుడు దేవుని పని అనేటప్పటికి, దేవుని కార్యం కష్టపడతామే. ఎందుకు కష్టపడాలి? నీకిచ్చిన నీ పిలుపుని బట్టి, నీ ఏర్పాటును బట్టి నువ్వు పాడు చేసుకోకని దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు పాడు చేసుకోకు, కాపాడుకో. అలాగే ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరికి మీ పనిని, మీ పరిచర్యను, మీకు ఇచ్చిన తలంతుని పోగొట్టుకోకండి. దేవుని ప్రణాళిక ఉంది. ఈరోజు మట్టపర్తివారి పాలెంలో కష్టపడినటువంటి పనిని బట్టి చూసినప్పుడు చాలామంది అక్కడ చెప్పినటువంటి విషయాలు మనకు జ్ఞాపకం వస్తుంటాయి. ఆ సభ కష్టపడినటువంటి కష్టానికి వాళ్ళకి వచ్చిన ఫలితం. అలా ఎన్నో సభలు, ఎన్నో ప్రాంతాలకు మన వెదజల్లినటువంటి వాక్యం ఈరోజు కనిపిస్తూనే ఉంటుంది, ఆనందపరుస్తూనే ఉంటుంది. ప్రియులారా, ఇది శరీర సంబంధమైనటువంటి బోధ కాదు, లోక సంబంధమైనటువంటి బోధ కాదు, ఎప్పుడు పరలోక సంబంధించినటువంటి బోధ, ఆ పరిచర్య. అందులో నేను అందుకే ఏర్పరచబడిన సంఘం అదే. 1కి 10 సార్లు నేను చెప్తాను, నేను అతిశయపడతాను సంఘం గురించి అంటాను. ఈరోజు మనం ఉండకపోవచ్చు, కానీ సంఘం మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఆది నుండి ఉన్న సంఘం, ప్రారంభించిన సంఘం ఈరోజు యేసుక్రీస్తు రక్తము చేత కట్టబడిన ఈ సంఘం ఎంత గొప్పదో, ఆ సంఘములు నీ పాత్ర, నా పాత్ర, మన పాత్ర, మనకిచ్చిన ప్రతి పాత్రను చక్కగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయేటువంటి స్థితి మనకిచ్చాడు. చూడండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి పని, ప్రతి ఒక్కరికి పరిచర్య, ప్రతి ఒక్కరికి చెయ్యాలి అనేటువంటి తపన, ఆలోచన ఉంటుందో ఉండదా చెప్పండి? ఏమండి? ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి వారు చెయ్యాలి. ఇది ఎక్కడి నుంచి ఉంది? ఇది ప్రారంభ సంఘం. నీ ఇంట
పెద్దనైనటువంటి నేను నిన్ను గురించి సాక్ష్యం చెబుతున్నాను. నీ పిల్లలు సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారై ఉన్నారని తెలుసుకుని సంతోషపడుతున్నానని యోహాను పత్రికలో రాశాడే. ఒక ప్రవక్త పిల్లలైనటువంటి వాళ్ళు దేవునిలో ఎదుగుతున్నారు, దేవుని పనిలో ఉన్నారు, ప్రవక్త నీలిమణులుగా ఉన్నారని చెప్తున్నాడే. ఇలా ఒక కుటుంబం పనిలో ఉంటుందంటే, ఒక సంఘములో ఉన్న ఒక కుటుంబం పనిలో ఉంటుంది, పరిచర్యలో ఉంటుంది. అందుకే ఇది క్రీస్తు సంఘం. అందుకే చెప్తే ఇది దేవుని సంఘం. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కేవలం వాక్యమందు నిత్య జీవనందు తలపోసుకుని వచ్చినటువంటి వారే మీరంతా. అందుకే దేవుని కుటుంబం. ఇదే కుటుంబం, దేవుని కుటుంబం, దేవుడు పిలిచిన కుటుంబం, దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం. అందుకే ప్రతి ఒక్కరి చెప్తాను, నిర్లక్ష్యం చేసుకోకండి, సోమరితనంగా ఉండకండి, వ్యర్థముగా మీరు ఉండకండి అని ఎందుకు హెచ్చరిస్తాను? సమయం పోగొట్టినా ఊరుకోను, కాలాన్ని పోగొట్టుకున్నా ఊరుకోను, ధనాన్ని సరిగ్గా చేయకపోయినా ఊరుకోను, దేహాన్ని నలగొట్టుకున్నా ఊరుకోను. ఎందుకు ఊరుకోవాలి? దేవుని ఇచ్చిన కాలం, మనకిచ్చిన కాలం, యేసు నేర్పించిన బోధ, పౌలు నేర్పించిన బోధ, అపోస్తులు నేర్పించిన బోధ, ఈ సత్యాలని మనం తెలుసుకున్న తర్వాత ఎలా మన హృదయం ఎలా ఉంటుంది? రేపబడాలి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కుటుంబంగా మనల్ని ఏర్పరిచాడు. 25 సంవత్సరాల నా యొక్క సంసార జీవితం ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, నేను నా భార్యను మోసం చేయటాలు, నా భార్య నా కొరకు తిట్టినటువంటి విషయాలు ఎన్నున్నాయి. వీటన్నిటినీ తండ్రి క్షమిస్తూ నడిపిస్తూ ఈరోజు నిలబెట్టిన విధానాన్ని చూస్తున్నప్పుడు, దేవా నాకు ఆరోగ్యం ఇవ్వకపోయినా నాకు ఇచ్చిన కాలమంతా నీ పనిలో నన్ను విడిచిపెట్టకు, నీ వాక్యాన్ని నా నుండి దూరం తీసుకోకు. ఏదైనా ఒక్క డౌట్ వస్తే చాలండి బైబిల్లో నుండి ఎంత మదనపడిపోతానో నేను. అది తెలిసి అంతవరకు మనశ్శాంతి ఉండదు, తెలుసుకునేంత వరకు ఈరోజు తెలియపరుస్తున్నాడు తండ్రి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చటం నా తండ్రి నాకు ఇచ్చినటువంటి కుటుంబంగా సంతోషపడతాను. ఈరోజేనండి నేను ఆలోచించుకుంటా. ఈరోజే నిజంగా అందరికీ ఫోన్ చేసి, ఎందుకంటే నాకేదో 25 సంవత్సరాలు అనేటప్పటికీ నాకేదో తెలియనటువంటి ఆనందం, సంతోషం, బాధ, దుఃఖం, వేదన అన్నీ వచ్చేసాయి. ఇంకా ఉదయం చెరువు దగ్గర నుంచి 6:30 ఎప్పుడు 7 అవుతుందో అందరూ మంచాల నుంచి ఎప్పుడు లెగుతారని మొదలుపెట్టాను. అందరికీ ఫోన్ చేయడమే. ఒక్కొక్కరికి చేస్తున్నప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు మీరు పిలిచిన రావాలని ఆనందంగా ఉంది, కానీ మాకు ఈరోజు ప్రోగ్రామ్ ఉందని ఒకళ్ళు, ఈరోజు మరొకటి అదే 4-5 రోజుల ముందు పిలిచుంటే అందరూ వచ్చి, ఈరోజు చాలా పబ్లిక్ బయట పెట్టాలండి, అంతమందిని పిలిచాను నేను పిలుపు. కానీ అందరూ సంతోషం, అందరూ ఆనందం, అందరూ సంతోషం, అందరూ ఆనందం. సభాపక్షంగా ఇంకోటి చెప్పమంటారా? ఈరోజు మా బామ్మర్ది గారు కూడా మాట్లాడాను, నేను వచ్చారో రాలేదు కానీ ఈరోజు నిజంగా తన్ని అడిగి, ఎప్పుడు నిన్ను అడగలేదు బాబు, నిన్ను అడుగుతున్నాను ఈరోజు. ఎందుకంటే 25 సంవత్సరాలు దేవుడు నన్ను నీ చెల్లిని జతపరిచింది. ఒక ప్రేమ, ఒక బాధ్యత, ఒక కుటుంబం, ఒక సంబంధం. లోకంలో ఆత్మబంధమే కాదు, ఈరోజు శరీర బంధమైనటువంటి, కుటుంబ బంధమైనటువంటి బంధుత్వం అనేటువంటిది. ఈరోజు అన్నయ్య గారు చెప్పారు, 2007 దగ్గరికి వచ్చేటప్పటికి కుటుంబం అంతా వెలివేసింది. నాన్న, మక్కలు అందరూ చేదరించుకున్నటువంటి వాళ్ళు. కానీ ఈరోజు నా కుటుంబం అంతా కూడా ఈరోజు నన్ను ఎంతో ఆనందంగా, సంతోషంగా చూసుకుంటుందండి. ఎప్పుడైతే వాళ్ళని విడిచిపెట్టి, 2 కుటుంబాలను విడిచిపెట్టి ఈరోజు దేవుల్లో నిలిచాను, ఈరోజు ఎన్నో వందల కుటుంబాలు ఉన్నాయి. అలాగే నా భార్య కూడా తన అన్నతో కలిసి ఉండాలి, తన అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఉండాలి అని ఒకే ఒక్క మాటతో ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు నిన్ను రమ్మని ఎప్పుడు నేను ఫోన్ చేయలేదు, ఇప్పుడు అడగలేదు. ఒక్కరోజు రాయనాయన. ఎందుకంటే తనకున్నది తన అన్న ఒక్కడే. అదే ఎప్పుడు బాధపడుతుంటుంది. తనకంటూ ఎవరు లేరు, తన తల్లి లేదు, తండ్రి లేడు, తనకంటూ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరికి చెప్పుకునేది లేదు. ఒక్కోసారి నేను బాధ పెట్టినప్పుడు అంటది, ఎవరో లేరేనే కదా నన్ను ఈ మాట మాట్లాడుతున్నారు మీరు, నాకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరో లేరేనే కదా, నేను వంటననే కదా అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుందండి. నాకు వచ్చేటప్పటికి, నా దగ్గరికి వచ్చేసరికి, నా అన్ననేటప్పటికీ అన్నయ్య గారు చెప్పారు సాక్ష్యం, 13 రోజులు ఒక అన్నగా 5 స్టేట్లకి జిఎంగా ఉన్నటువంటి ఆయన
13 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. రాత్రనగా పగలనగా కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఎంత చక్కగా చూసుకునేటువంటి వాడు అంటే నిజంగా ఒక అన్న, ఒక అక్క, ఒక బావలు వీళ్ళందరూ ఉన్నారు. తన దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరూ లేరు. అందుకే అడిగాను ఈరోజు 25 సంవత్సరాలు ఒక్కసారి రానైనా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక రక్తబంధం ఉండాలి. అందుకే పౌలు అంటాడు కదా, నా రక్త సంబంధులకు రోషం పుట్టించవాలని అన్న పరిచర్య అంతకంతకు హెచ్చించుకుంటున్నాను. ఒక బంధాన్ని విడిచిపెట్టకూడదు, రక్త సంబంధాన్ని విడిచిపెట్టకూడదు. ఈరోజు ప్రతి ఉదయం నుంచి నా కూతురు వీళ్ళిద్దరూ ఆనందంగా లేరండి, సంతోషంగా లేరు, ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళిద్దరు. రాత్రి 1 గంటన్నర దగ్గర చేసినటువంటిది నా కూతురు. నిజంగా ఈ రోజంతా బాధపడుతూనే ఉన్నారు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా నా భార్యకి నేను ఏమి ఇవ్వగలను? అందుకే మాట్లాడాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ఆత్మీయ కుటుంబంగా మీరు అందరూ వచ్చారు. అలాగే నా కుటుంబం, నా రక్త సంబంధం, నా బంధువులు అని అనుకుంటే మీరందరికన్నా ఎక్కువ ఉంటారు. కానీ వారు ఎవరిని పిలుచుకోలేదు. ఆత్మీయ బంధమే కావాలి. ఆత్మబంధమే శాశ్వతమైనది ఈ బంధమే. అందుకే ఏర్పరచబడిన వారము, దేవుని ఏర్పాటులోనికి వచ్చినటువంటి వాళ్ళము. ఈ ఏర్పాటును, ఈ యొక్క పిలుపును నిశ్చయము చేసుకుని జాగ్రత్తగా అభివృద్ధి పొందుతూ దేవునిలో నిలవాలనేది దేవుని సంకల్పం. ప్రియులరా, ఆ సంకల్పములోనికి వచ్చినటువంటి మనం దేనియందు బెదరక, దేనియందు చెదరక, ఒక ఆత్మచేత మనం కట్టబడినటువంటి వాళ్ళం, వాక్యము చేత నిలబెట్టబడిన వాళ్ళం, తండ్రి ఆకర్షణలోనికి వచ్చినటువంటి వారు మనమంతా. ఆ తండ్రి నిన్ను నిలబెడతాడు, ఆ తండ్రి నిన్ను నడిపిస్తాడు. సహాయం, సహకారం ఆ తండ్రి నుంచి ఉంటుంది. ఈరోజు లోకంలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టుకుని నా పనిలో ఉండమన్న మాటను బట్టి ఈరోజు మనమంతా కలిసి చేస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒక కుటుంబంగా మనమంతా ఒక కుటుంబంగా ఏర్పరచబడినటువంటి కుటుంబంగా ఈరోజు ఉన్నది అన్నది నేను చెప్పాను. ఇది అవునా కాదా అన్నది ముందే చెప్పాను మీకు. ఒక కులం కానీ, ఒక ప్రాంతం కానీ, ఒక ధనమా, ఉద్యోగమా, వ్యాపారం, ఈ సంబంధాలు లేకుండా ఎక్కడెక్కడెక్కడ ఉన్నటువంటి వారందరినీ జతపరిచిన ఈ కలయిక చూసేటప్పటికీ ప్రారంభ సంఘపు అడుగులే కనిపిస్తాయి. అందులో చక్కగా నడవండి, నడిపించబడండి దేవుని చేత. మనమంతా కలిసి నడుస్తూ అనేక ఆత్మలు, ఈరోజు ఎందరో అన్యులండి, ఎందరో అన్యులు, తెలియనటువంటి వాళ్ళు. ఈరోజు అన్యజనాంగాన్ని ఎలా నడిపించాలి, ఎలా వారిని దేవుళ్ళు తీసుకురావాలి, మన మాటల చేత దేవుని వైపు నడిపించాలి. మట్టపర్తి వారి పాలు ఉంది. ఆ గొట్టాల నుంచి అనేక ప్రాంతాలకు వినపడుతూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, ఆ స్త్రీలతో చెప్తూ ఉంటారు, నాతో చెప్తుంటారు, పెద్దలతో చెప్తుంటారు. మేము అక్కడికి రాలేకపోతున్నాం అన్యజనంగా, కానీ దేవుని వాక్యం మాత్రం చిన్నబాబు గారి నోట మేము వింటున్నాము, ఆనందపడుతున్నాము. అంటే ఏదో ఒక వాక్యం వారి హృదయంలోనికి వెళుతుంది, ఏదో ఒక రోజున అది నడిపిస్తుంది. ముందు వాక్యం హృదయాల్లోనికి వెళ్ళాలి. ఇక నుంచి మన పరిచర్య దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో ప్రారంభించాం. అన్యజనాంగానికి సువార్త ఎలా ప్రకటించాలి, అన్యజనాంగాన్ని దేవుని వైపుకి ఎలా నడిపించాలి, ప్రభువుని ఎలా ఒప్పించాలి. ఇప్పటి వరకు ప్రభువుని ఒప్పించింది, ప్రభువుని చూపించింది లోకం ఒకవైపుగా చూపించింది. కానీ ఈరోజు క్రీస్తును చూపించవలసినటువంటి కాలం ఆసన్నమైంది. ఎందుకంటే ఈరోజు ప్రతి అన్యుడు దేవుని యొద్దకు రాకుండా అపవాది ఎంత చెయ్యాలో అంత చేసి పెట్టింది. నిజంగా మధ్యాహ్నం చైతన్య గారు నేను మాట్లాడుకున్నటువంటి మాటల్లో కొన్ని సందర్భాలు చెప్పాడు ఆయన. ఒక వ్యక్తి ఎలా మారిపోయాడు, ఒక వ్యక్తి ఎలాంటి దూరంలోనికి వెళ్ళిపోయాడు, ఒక వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు. నిజమే, ఈ సైకాలజీగా వాడు మనస్తత్వంతో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ చూస్తున్నప్పుడు ఈరోజు దెయ్యం దాన్ని చాలా క్యాష్ చేసుకుంది. తన బలహీనత, ఒక వ్యక్తి బలహీనతను తీసుకొని ఎలా బలపరుచుకుందో
ఈరోజు అనేక దేవుని పేరిట కార్యక్రమాలు మనం చూస్తున్నాం. నిజంగా మా చైతన్య గారు చెప్పాలి సాక్ష్యం, ఆయన ఉంటే సాక్ష్యం నిలబడి చెప్పింది. నువ్వు వైజాగ్ వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళిపోయి 10 గంటల బస్సుకి. ఆయనట ఒక చర్చిలోనికి వెళ్ళాడట. చర్చిలోనికి వెళ్ళేటప్పటికి ఈయనకి ఉద్యోగం లేదు, యవనస్తుడు, ఉద్యోగాలు రావట్లేదు, ఏం చేయాలి అని ఒక చర్చికి వెళితే ఆ చర్చిలో ఒక సందర్భాన్ని చూపించారట. అప్పుడు ఈయన గట్టిగా కేక వేసి ఏడుతూ మొదలుపెట్టాడట. ఆ విషయాలన్నీ చెబుతున్నప్పుడు నిజమే, ఇది ఈరోజు ఆయన చెబుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు కదండి, ఇది కరెక్ట్ కాదు కదా. కానీ అపవాది చేస్తున్నటువంటిది ఇది ఎంత భయంకరంగా చేసుకుని వెళుతుంది అంటే క్రైస్తవుని ఎటువంటి మోటివేషన్లోని తీసుకుని వెళుతుంది. యేసుకే బోధ చేసింది, యేసుక్రీస్తు వారికే అపవాది బోధ చేసింది. యేసుక్రీస్తు వారు 40 రోజులు 40 రాత్రులు 40 పగలు ఆకలితో ఉన్నటువంటి ఆయన దగ్గరికి వచ్చి బోధ ఏమని చెప్పింది? ఈ రాళ్లను రొట్టిగా తీసుకోమంది. తీసుకోమంది. మరి యేసుక్రీస్తు వారు అప్పుడు బలహీనుడేనా? బలహీనంగా ఉన్నాడు. మరి ఆయన ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వలన. తర్వాత మరలా తీసుకువెళ్ళింది, మరలా కొంత దూరం తీసుకెళ్ళి ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళింది. అక్కడి నుంచి ఏం చేయమంది? దూకేమంది. మరి ఎక్కడ దూకేమన్నప్పుడు ఏమని చెప్పింది వాక్యం? అమ్మా, ఆయన దేవుడు నీకు దూతలు పెట్టాడు కదా, ఆయన్ని ఎత్తి పట్టుకుంటారు కదా అని కీర్తనాకారుడు రాశాడు కదా అని చెప్పిందా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏం చేయాలన్నమాట? దూకాలి, వాక్యాన్ని నెరవేర్చాలి, దూకాలి. మరి ఈయనేమన్నాడు? దూకేశాడా? ఏమన్నాడు? దేవుని శోధింపవలదన్నాడా? గొప్పవాళ్ళు అయితే పాటికి వాక్యం తీసేద్దరు టక్ 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 అని. ఎందుకంటే ఒక బలహీనతమైనటువంటిది ఒక అన్యుడు బలహీనుడైనటువంటి వాడికి కావలసింది ఏంటి? ఈ శరీర సంబంధమైనటువంటి సుఖభోగాలు అనిపించాలి. ఈ లోకంలో సుఖభోగాలు అనిపించాలి. ఇది అన్యుడిగా ఆలోచించేది. గుడి గోపురాలు వెళ్ళేది, మొక్కుకునేటువంటిది, మొక్కుబళ్ళు, అర్పణలు ఇవన్నీ ఇచ్చేది అంతా కూడా అన్యుడు ఏమన్నమాట? అన్యుడు ఏ బలహీనత అనమాట? ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తున్నాడు? మొక్కులు ఎందుకు మొక్కుంటున్నాడు? గుడి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? గోపురాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? చెప్పండి. ఈ లోకంలో నేను బిల్డింగులు కట్టుకోవాలి, భోగంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్కాలం ఉండాలి, నేను నా పిల్లలు, నా పిల్లలు, మనవాళ్ళు ఉండాలి. ఇదేనా అన్యులు ఉండేది? ఈరోజు మా కుటుంబమే, నా రక్త సంబంధం కుటుంబమే, నా వాళ్ళే. అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అలా ఇలా ఆడుకోవట్లేదు మా వాళ్ళందరి చేత, నా చేత దేవుడు అలా ఇలా కాదు, టాప్ అనమాట, చాలా బాగా అనమాట అండి. మా పెద్ద అత్తయ్య గారు చచ్చిపోతే అక్కడ 2 సార్లు అయ్యింది. అక్కడికి ఇప్పటికీ మా బావ అక్క మా ఆవిడే సాక్ష్యం. ఏంటి ఇలా మారిపోయారండి? సెమినార్కి వచ్చేస్తారట వాళ్ళు. ఇప్పుడు సెమినార్కి వచ్చేస్తారట, ప్రాణం తీసేస్తా. ఎన్నిసార్లు అమ్మా? ఒరే నువ్వు వెళ్ళినప్పుడు బావగారు వచ్చినారా? నువ్వు వెళ్ళకపోతే, నువ్వు వెళ్తే నేనేం చేస్తాను, ఇక్కడ నేను వచ్చేస్తాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు ప్రత్యేకమైన రూమ్ ఏర్పాటు చేయాలి ఇప్పుడు వాళ్ళకి. అక్కడ చూడండి, 2 ప్రసంగాలు, మరణం దగ్గర 2 ప్రసంగాలు. ఇవాళ మా అక్క మా బావ వస్తుంది, నువ్వు పని చేయి, నువ్వు చూపించు. ఇప్పుడు మా అన్న నాకన్నా రెచ్చిపోతున్నాడు, వినాయకుడు గుడి పెట్టుకుని తిరిగేస్తున్నాడు. ఇప్పుడు రాత్రి వరకు మా అమ్మ ఫోన్ చేసి, లేకపోతే వాళ్ళ నిజంగా ఇవాళ ఒక ఆలోచన వచ్చింది. రాత్రి వరకు అలిసిపోయారు. రాత్రి 12-1 గంటల వరకు వినాయక గుడి పెట్టుకుని, నేనేమి చర్చి పట్టుకుని మట్టభర్తి పారిపాలెం, గట్టుకాల్వ, సిద్ధాంతం, మరలా మార్టేరు ఒకటి వస్తుంది ఇప్పుడు మనకి. మార్టేరు తర్వాత ఇంకో గ్రామం ఉంది, అక్కడికి వస్తుంది ఇప్పుడు మళ్ళీ మనకి పెద్ద చర్చి. ఇప్పుడు మార్టేరు చాలా పెద్ద చర్చి, దీని మీద 2 రెట్లు ఉంటుంది. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ గుడి గోపురాలు, ఈ చర్చిలు, ఈ పనులు మనం ఉంటే, మా అన్న ఎంత విగ్రహం, ఎంత గుడి పట్టుకుని ఇప్పుడు ఎంత చేశాడంటే ఎంత చేశాడు. ఇప్పుడు 60 లక్షలు పెట్టారంట. ఇప్పుడు వీళ్ళు అందరూ ఖర్చు పెట్టి ఇప్పుడు 60 లక్షలంట. అక్కడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, వాళ్ళ ఇంట్లోకి వచ్చేటప్పుడు చూడరమ్మ గుడి ఎంత పెరిగింది, చూడరా రేకేసాను, ఇది వేసాను. నా శుభార్త చూస్తే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు నన్ను చూసి ఏం చేస్తాడు? రెచ్చిపోతున్నాడు, మా ఆయన రెచ్చిపోతున్నాడు. అతను విగ్రహాలు పెట్టమని అంటే వీడి బలహీనత ఏంటి? ఇప్పుడు ఎన్నాళ్ళు ఉంటామో తెలీదు.
అతను, వాళ్ళ భార్య, పిల్లలు బాగోవాలి అంతే తప్ప మహాలోకం ఉంది, పరలోకం, స్వర్గం అది ఉంది, ఆ లోకానికి వెళ్ళిపోయి ఈ లోకం ఏముంది అన్నది ఆలోచన లేదు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ లోకం కాదు, ఇది కాదు మనకు కావాల్సింది. ఏది మనకు కావాల్సింది? మనకున్న బలహీనత పరలోకం, వాళ్ళకున్న బలహీనత లోకం. అందుకే లోకములో బలహీనమైనటువంటి అన్యజనాంగం బలహీనతతో ఉంది. ఆ బలహీనతను క్యాష్ ఎవరు చేసుకున్నారు? అపవాది తీసుకున్నాడట. అపవాది బలహీనత తీసుకుంటుంటే మరి 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కూడా బలహీనుడైనటువంటి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయనను ఎలా శోధించింది, ఎలా ప్రేరేపించిందో వాక్యం ఏమని చెబుతుంది? ఎత్తైన శిఖరం దగ్గరికి తీసుకెళ్ళిపోయిందట. తీసుకెళ్ళి ఏం చెబుతుంది? ఇప్పుడు చదవండి. ఎన్నో వచనం? మత్తయి సువార్త 4వ అధ్యాయం అమ్మా 6వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలట? కిందకి దూకము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తి పట్టుకుంటారు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో జ్ఞాపం చేస్తుందట. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. అంటే యేసుక్రీస్తు వారికే చెప్పిందంటే నీకు నాకు మనకి చెప్పదా ఏమా? యేసుక్రీస్తు వారు వాక్యమైన ఆయనే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఎవరో, ఆయన మహిమేంటో, ఆయన గొప్పతనం ఏంటో అన్నీ తెలిసినటువంటి అపవాది ఆయనకు తిరకాసు పెట్టాలి. ఎందుకంటే శరీరాన్ని ధరించుకున్నాడు కదా, ఆయన మహిమా శరీరం కాదు కదా, ఆయన మహిమా లోకం పరలోకం కాదు కదా. మరి ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆయన శరీరాన్ని ధరించుకున్నటువంటి ఆయన, మనలాంటి రక్తమాంసములు కలిగినటువంటి ఆయనకు కోరికలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. ఎంతమందిని నేను పట్టేసుకున్నాను, ఎంతమందిని నేను దేవునిలో నుంచి దూరం తీసేశాను, ఎంతమందిని నేను పాడు చేసేసాను. మరి ఈ శరీరం ఎంత ప్రమాదమైంది, ఈ శరీరం ఎంత కోరికలతో కూడుకున్నది, ఈ శరీరం అనేది ఎటువంటిది ఎవరికి తెలుసు? ఇప్పుడు సాతానికి తెలుసు కనుక ఇప్పుడు అదే శరీరాన్ని ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందట. నువ్వు కూడా శరీరాన్ని ధరించుకున్నావు కదా, నిన్ను పరీక్ష పెట్టాలి, నీకు కూడా వాక్యం చెప్పాలి, నీకు కూడా వాక్యం తెలియపరచాలి, నిన్ను కూడా మర్మములు తీసుకువెళ్ళాలి అని ఆ రోజు చెప్పిన మాటను బట్టి ఈరోజు మనం బలపరచబడుతున్నామంటే, వాక్యంలో బలపరచబడుతున్నామంటే ఆ రోజు అది చెప్పినటువంటి బోధ నిజమే. ఏమని చెబుతుంది అది? నువ్వు దూకే నీ పాదములకు రాయి తగలకుండా దూతలకు ఆజ్ఞాపించాడు కదా నీ తండ్రి, అది వ్రాసాడు కదా. నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీ గురించి రాసేసాడు కదా. మరి ఇది ఎలా చెబుతుందో చూడండి. ఏమని చెబుతుందట? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారని వ్రాయబడి ఉన్నదని చెబుతుంది. చూడండి, వ్రాయబడి ఉన్నదని చెబుతుంది. కీర్తనాకారుడు దావీదు వ్రాయబడినటువంటి కీర్తనను చెబుతుంది. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడింది కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? దూకేయాలి. జార్జి గారికి చెప్పామనుకోండి, జార్జి గారు దూకేయండి అన్న అనుకోండి, వాక్యం చెప్పింది కదా దూకేయండి అనుకోండి. ఎవరో తెలియక చాలామంది అహ్మద్ మీద పోటీకి వెళ్ళి, ఇదిగోనయ్యా నమ్మిన వారు రక్షింపబడుతుంది, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది కనుక ఇదిగో మిమ్మల్ని ఆ పావంతో ఎత్తుపట్టుకోండి, మీకు హాని జరగదు, ఇదిగో విషం తాగని మీరు సావరని చెప్పాడు కనుక ప్రభువారు మీరు తాగేయండి అని చెప్పేస్తే చాలామంది డిబేట్కి వెళ్ళి అహ్మద్ ఎదురుగుండా తాగిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ పాడైపోయినట్టు ఉన్నారు, చాలామంది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాక్యం తెలియలేదు, వాక్యం దాని భావం తెలియలేదు, అక్కడ అర్థం తెలియలేదు. చాలామంది తాగడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే యేసుక్రీస్తు వారి దగ్గర కూడా వచ్చి దూకేమంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు దూకేసే రకమా? ఏమా? తొక్కడానికి వచ్చాడు ఆయన. ఎవరిని? సాతాన్ని జయించడానికి వచ్చాడు ఆయన. నేను జయించుటకు ఈ భూమి మీదకి వచ్చాను, జయించాలి, మరణములను విరచడానికి వచ్చాను, జయించుటకు వచ్చాను. కనుక
ఆ ఒక్కసారి ఏం చెప్పేటప్పుడు యేసుక్రీస్తు వారు, అందుకు యేసు, ప్రభువైన నీ దేవునిని నువ్వు శోధించకు, మరి ఒక చోట వ్రాయబడినటువంటి సందర్భాన్ని చెప్పాడు. ఇప్పుడు శోధించటం కాదు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు శోధించొద్దన్నాడో ఆ వాక్యం ఒక్కసారి చూడండి. కీర్తన గ్రంథం 91వ కీర్తన 11వ వచనం. కీర్తన గ్రంథం 91వ కీర్తన 11వ వచనం చూడండి. 12వ వచనం చూడండి ముందు. నీ పాదమునకు రాయి తగలకుండా వారి నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఏ వాక్యం చెప్పింది ఇప్పుడు సాతాను? ఈ వాక్యమే చెప్పింది అమ్మా, ఈ వాక్యమే చెప్పింది. పై వచనంలో ఏముందో చూడండి. ఇప్పుడు 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. పరిచర్య. యేసుక్రీస్తు వారు బోధ చేయాలంటే ఇప్పుడు కొండలు దూకుతాడా, నడుపుతాడా? ఈ కొండ మీద ఆ కొండ మీద దూకుతానికి ఏమన్నా మన ఆంజనేయ స్వామినేంటి? ఎక్కడ దూకి వెతురుగారు అంతేనా? ఎక్కడ దూకి మళ్ళీ అక్కడ దూకి ఇక్కడ దూకడానికి ఏమైనా ఆన్ చేసావా? ఎవరైనా మనలాంటి మనిషే కదా యేసుక్రీస్తు. మనలాగే నడవాలి, మనలాగే పని చేయాలి, మనలాగే ఆకలి, మనలాగే దప్పికే. ఇప్పుడు భూమి మీద ఈయన నడిచేటువంటి వాడు. ఇప్పుడు భూమి మీద నడిచేటప్పుడు ఈయన పాదాలకి రాయి తగలకుండా దూతలు ఏం చేస్తారట? రాళ్ళన్నీ అన్ని భూమి మీద సమానం చేస్తాయి. ఇదే అయితే అదేం చెబుతుంది? పైనుంచి దూకమంటుంది. అలా ప్రతి మనిషిని కూడా బలహీనత నుండి లాగుకొని తీసుకుపోయేటువంటి తత్వం ఎవరిదనమాట? అపవాది. మనిషి బలహీనత నుండి తన బలాన్ని చూపిస్తుంది. అదే అన్యజనాంగాన్ని చూపించింది. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, అన్యజనులోనికి సువార్త వెళ్ళాలి. వాళ్ళ బలహీనత, ఆ బలహీనత నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చేటువంటి సువార్తే రాబోతున్న కాలానికి దేవుడు మనకు అనుగ్రహించేది. ఇది ప్రారంభమైంది. చాలామంది ఈరోజు దేవుని వైపుకు నడిచేది ఏప్రిల్ 16, 17, 18 మేడపడేటువంటి జరిగేటువంటి సభ నుంచి ఇంకా అన్యజనుల దగ్గరికి వెళ్ళాలో ఎలా ఉండాలో. ఎందుకంటే రానివ్వరు వాళ్ళని. మనల్ని రాణిస్తున్నారా? రానివ్వట్లేదు. సంఘాల్లో కూర్చొని నువ్వు ఎంతనే భజన చేసుకో, కానీ బయటకు వచ్చి మాత్రం మా దగ్గరికి వచ్చావు ఊరుకో అంటున్నారు వాళ్ళు. అసలు ట్రిబురాల్ అనేటువంటి వాడు ఉన్నాడంటే అసలు చర్చిలో ఉంచను అంటున్నాడు ఆడు. అసలు చర్చిలో కూలగొట్టేస్తున్నాడు. చర్చిలన్నీ కూలగొడుతున్నాడు, టార్గెట్ పెట్టుకున్నాడట. ఉండి నియోజకవర్గంలో అందరూ చర్చిలను కూలగొడుతున్నాడట. అవినాష్ గారు అత్తవారింటి దగ్గర కూడా మొన్న ఆర్సీఎం చర్చికి కరెంట్ తీసేశారట. పెద్ద గొడవ చేశారట. నాకు చెప్పలేదండి ఆయన. మొన్న అక్కడికి వెళ్ళి చూసి వచ్చాము. కరెంట్ తీసేస్తున్నారంటే చర్చిలు కూలగొడుతున్నారట. ఇక అన్యుల దగ్గరికి ఎలా వెళతావు? మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించేటువంటి పనిలో మనం ఉన్నాం. ఈ పనిలో ఉండేటువంటి మనము చేయవలసినటువంటి పనిలో చక్కగా చేసుకుంటూ వెళదాం. చక్కగా ప్రియమైన దేవుని పిల్లలారా, నన్ను ప్రేమించి మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ మరొక్కసారి ఆ ప్రభువు పేరట 2 చేతులెత్తి మీకు జోడించి నిండు వందనాలు నేను నా కుటుంబ పక్షం మీకు తెలియపరుస్తున్నాం. మరి మర్చిపోకండి, దేవునిలో ఉండండి, దేవుని కోసం బ్రతకండి, దేవుని సేవలో ఉండండి. అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మరి 8:30కే ముగించాలనుకున్నాం. మీరు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9:30కి వచ్చినటువంటి ఉన్నారు. లేటుగా వచ్చిన వాళ్ళకి స్తోత్రం, వందనాలు. పెద్దలకు వచ్చిన వాళ్ళకి మరొక వందనం. ఓకే, అందరూ లేచి నిలబడి అయితే అమ్మా మీటింగ్ అందరూ లేచిన పడితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామానికి వందనాలు. ఇదిగో దేవా, 25 సంవత్సరాల క్రితం నా యొక్క దాంపత్య జీవితంలో నన్ను నా భార్యను జతపరిచి, మీరు జతపరిచినటువంటి బిడ్డలుగా మీ సంకల్పాన్ని నెరవేర్చేటువంటి వారముగా ఆనాటి నుండి ఈనాటి వరకు లేమిలో ఉన్నను, కష్టాల్లో ఉన్న, బాధలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న నీ పనిని మాత్రం ఇప్పటి వరకు ఆపకుండా కొనసాగించుకుంటూనే వెళ్ళారు.
ఇక ముందు కూడా మా జీవితాల్లో అలాగే ఒకరికొకరు సహకారిగా మా జీవితాలు ముగించుకునేంత వరకు నీ సేవలు ఇలా కొనసాగించుకునేటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. అలాగే నా తండ్రి, నాకు ఇచ్చిన గర్భఫలములు దీవించి ఆశీర్వదించండి. మీ కృప కాపుదల చేత మీలో వారు నిలిచేటట్టుగా సహాయం చేయండి. నన్ను ఆశీర్వదించడానికి, నాతో ప్రేమ పంచుకోవటానికి, ఆత్మీయ బంధంగా ఐక్యపరచడానికి అనేక ప్రాంతాల నుంచి 4 సంఘాల బిడ్డలు వచ్చారు. నన్ను ప్రేమించిన పెద్దలు వచ్చారు. వారందరినీ బట్టి ప్రార్థన చేయుచుండగా మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను వారికి, వారి కుటుంబానికి ఇచ్చి వారు చేస్తున్న పరిచర్యను దీవిస్తూ, వారు చేస్తున్న కష్టాన్ని ఫలింపచేస్తూ ముందుకు నడిపించే భాగ్యాన్ని, అట్టి అదృష్టాన్ని వారికి కలిగించండి. అలాగే చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం చేస్తున్న విదేశాల్లో ఉన్న తమ్ముళ్ళు, విదేశాల్లో ఉన్న చెల్లాళ్ళు, అలాగే స్వదేశంలో ఉన్నటువంటి దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే సంఘం, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీ కృపా కాపుదల వారిపై ఉంచండి. చక్కటి పరిచర్యలో, నీ పనిలో చక్కటి సేవ చేస్తున్న స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కృప కాపుదల చేత నడిపించి దీవించి ఆశీర్వదించండి. ఏ పని అయినా ఏదైనా చక్కటి శ్రమిస్తూ అలసిపోతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. 4 సంఘాల బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ పనిలో అయినా మేము ప్రారంభించినప్పుడు చిన్నగా ప్రారంభించినా దాన్ని ఎంత పెద్దగా చేసి ఎంత ఆనందంగా సంతోషంగా మాకు ఇస్తున్నారో, అలాగే 4 సంఘాల కలయికతో అనేక ప్రాంతాలకు అనేక సందర్భాలను పురస్కరించుకొని అనేక మందికి నీ వాక్యాన్ని పంచేటువంటి విధముగా 4 సంఘాల కలయికతో మీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళేటువంటి భాగ్యాన్ని, అటు అదృష్టం మాకు ఇవ్వండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. తలలు వంచి ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన, విజ్ఞాపన మొర ఆలకించండి. సమాధానం చేతను, కృప చేతను నింపి నడిపించమని ప్రాధేయపడుతున్నాం, వేడుకుంటున్నాం తండ్రి. మీ కృప ఎల్లప్పుడూ మాపై ఇలా నిర్విఘ్నంగా ఉంచి నడిపించండి. మీ ప్రేమ ఎల్లప్పుడూ మాపై ఉండే నాయన. ఇదిగో నా మాట చేత, నా యొక్క పరిస్థితి విధానము చేత నొచ్చుకునేటువంటి ప్రతి కుటుంబాన్ని నీ పక్షాన నాయన క్షమాపణ కోరుకుంటున్నాను తండ్రి. వారిని హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తున్నాను. ఒకవేళ వారు కూడా నన్ను ప్రేమించే ఆలోచన వారికి రగిలించండి. అలాగే నా హృదయం ఎటువంటిదో మీకు తెలుసు తండ్రి. అలాంటి హృదయాన్ని నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇలా అన్యోన్యమైనటువంటి సహవాసముతో, ప్రేమతో, ఐక్యతతో మా జీవితాలు ముగించుకునేంత వరకు ఇలా కలిసికట్టుగా మేమందరం ముందుకు సాగుతూ సిలువ వేయబడిన నా కుమారుని ప్రకటిస్తూ ఆత్మల రక్షణార్థమై మా ఐక్యతతో ముందుకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని, అట్టి పరిచర్య మాకు అనుగ్రహించమని, ఈ లోక సంబంధమైనది కాక పరసంబంధమైన ఈవులను అనుగ్రహిస్తూ ఆ పరసంబంధమైనటువంటి కార్యాలలో పాలిభాగస్తులు చేస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున నడిపించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు వినండి, ఆలకించండి, సమాధానం చేత నింపండి. ఈ భూమి మీద బ్రతుకు కాలంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, వేదనలు, శోధనలు ఎన్ని వస్తున్నాయో అన్నీ నీ సముఖమందు నీ సన్నిధిలో నిలిచి ప్రార్థిస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మా హృదయ అంతరంగాలలో ఉండేటువంటి బాధలన్నీ వెళ్ళగొట్టుకున్నప్పుడు మీరు ఎలా ఏ దాక్షిణ్యాలు ఇస్తారో నీ పిల్లలు అదే హృదయంతో నిలిచిన నీ బిడ్డల యొక్క ప్రార్థన, విజ్ఞాపన, సమాధాన కృపతో నింపి నడిపించమని ప్రాధేయపడుతున్నాం. ప్రతి ఆత్మను మీరు ప్రేరేపించండి. ప్రతి ఒక్కరిని ప్రేరేపించి వారి హృదయాల్లో ఉన్నటువంటి వేదన అంతటిని తీసివేసి సంపూర్ణమైనటువంటి స్వస్థత, ఇబ్బంది అన్నిటినీ కూడా సమకూర్చి నడిపించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ప్రేమ ఎల్లప్పుడూ మాపరించండి నాయన. మీ కృప ఎల్లప్పుడూ మాపరించండి. మీ సంతోషం, మీ ఆనందంలో మేము ఎప్పుడు నిలిచేటువంటి వారుగా, నీ కుమారుని యందు ఆనందపడేటువంటి వారుగా, మీకు సంతోషాన్ని మిగిల్చేటువంటి వారుగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. తర్వాత జరిగేటువంటి ప్రేమ ఇందులో తోడుండండి. అందరికీ సమృద్ధికరమైన ఆహారాన్ని, ఆరోగ్యానికి సంబంధించిన రుచికరమైన ఆహారాన్ని వంటి పెడుతున్నటువంటి బిడ్డలు తోడుగా ఉండండి. అలాగే ప్రయాణమై అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు ప్రయాణం అవుతుండగా వారి ప్రయాణంలో తోడుండి క్షేమంగా వారి గమ్యంను చేర్చండి. మీ కృప, మీ కాపుదల ఎల్లప్పుడూ మందరిపైన ఉంచి దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రాధేయపడుతూ వేడుకుంటూ, మీ కృపలో భద్రపరచమని, క్షేమ కాపుదల నడిపించమని ప్రాధేయపడుతూ ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించుకుంటూ
నన్ను, నా భార్యను మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నా భార్య ప్రార్థన మీరు ఆలకించండి. తన హృదయంలో ఉన్న వేదన అంతటిని తీసివేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ప్రసాదించండి. మీ కృప ఎల్లప్పుడు నీ బిడ్డ పైన ఉంచండి తండ్రి. దూర ప్రాంతం నా కుమారుని జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విదేశంలో దూరంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రాలేనటువంటి నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఇంత చక్కటి సమయాన్ని మాకు ఇచ్చి నిలబెట్టిన, నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. చక్కగా నడిపించిన తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి. వేదిక మీద ఉన్న పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. ముందున్న పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, పసిపిల్లలు మొదలుకొని పెద్దల వరకు పేరు పేరు దీవించండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. మీ కృప ఎల్లప్పుడూ మాపై నిర్వహించి నడిపించమని ప్రార్థిస్తూ, యాచిస్తూ, యేసుక్రీస్తు వరకు నేను మన ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం.